టెండర్ విధానాన్ని రద్దు చేసి పాత పద్ధతిలోనే చేనేత కార్మికులు నేసిన వస్త్రాలను టెస్కో ద్వారా కొనుగోలు చేసి చేనేత కార్మికులను ఆదుకోవాలని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ను ఫోన్ ద్వారా కోరారు. చేనేత రంగాన్ని ప్రోత్సహిస్తూ గత ప్రభుత్వం కేసీఆర్ హయాంలో చేనేత కార్మికులు నేసిన దుస్తులను, దుప్పట్లను టెస్కో ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేసి విద్యా సంస్థకు పంపిణీ చేసేదని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ టెస్కోకి కాకుండా కేంద్రీకృత విధానం కింద టెండర్ల ద్వారా వచ్చిన ప్రైవేట్ సంస్థలకు ఇస్తామని తెలియచేయడం ద్వారా ఎంతో మంది చేనేత కార్మికుల కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో ఉన్నాయని అన్నారు. కాబట్టి వెంటనే టెండర్ విధానాన్ని రద్దు చేసి పాత పద్ధతిలోనే చేనేత కార్మికులు నేసిన బట్టలను, దుప్పట్లను టెస్కో ద్వారా కొనుగోలు చేసి చేనేత కార్మికులను ఆదుకోవాలని కోరారు. టేకుమట్ల మండల కేంద్రంలోని చేనేత కార్మికులు వారికి ఉండేటువంటి సమస్యలను చాలా ఆవేదనతోటి మా ముందు దృష్టికి తీసుకురావడం జరిగింది. గతంలో ఉండేటువంటి రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో చేనేత కార్మికులను ఆదుకోవాలనే ఒక మంచి సంకల్పంతో ఆ రోజు టవల్స్ కానీ, ఆ రోజు కార్పెట్స్ కానీ, అదేవిధంగా బెడ్షీట్స్ కానీ ఇవన్నీ కూడా వీళ్ళు తయారు చేసినవి డైరెక్ట్గా తెలంగాణ మరి టెస్కో ద్వారా కొనుగోలు చేసి అవి స్కూల్స్ కానీ మిగతా ఇన్స్టిట్యూట్స్ ఇవ్వడం కానీ, లేకుంటే ప్రభుత్వం అమ్మి వచ్చే నష్టాన్ని కూడా ప్రభుత్వం భరించి వీళ్లకు కనీసం కూలు పడే విధంగా చేయడం జరిగింది. కానీ ఈనాటి ప్రభుత్వం మరి ఈ ప్రభుత్వం వస్తే ఏదో మార్పు వస్తుంది, బతుకులు బాగుపడతాయని ఆశపడి ఓట్లేసిన కర్మానికి ఉన్నది ఉండేది అంటే ఉన్నది కాదు, ఉన్నది పోతే ఉంచుకున్నది పోతే అని అన్ని కూడా తీసేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది తీసేసి టెండర్ విధానాన్ని పెట్టడం వల్ల కేవలం బడా వ్యక్తులకే, పెద్దలకే లాభం జరుగుతుంది తప్ప ఇలాంటి చిన్నగా మరి సంఘాలు నడుపుకునేటువంటి పేద చేనేత కార్మికులకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి మరి గతంలోనే వీళ్ళంతా కూడా మంత్రులకు దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళిన హైకోర్టును ఆశ్రయించిన హైకోర్టు ఆర్డర్ను కూడా బేఖాతరు చేస్తూ తిరిగి టెండర్ విధానాన్ని పెడతామని ముందుకు రావడాన్ని ప్రభుత్వం తిరిగి పునః ఆలోచన చేయమని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. చేనేత కార్మికులు శక్తిని వాళ్ళు తక్కువ అంచనా వేస్తున్నారు. ఈ రోజు కూడా చేనేత కార్మికులు ఉన్నారా అని ప్రభుత్వం ఒక ఆశ్చర్యాన్ని వ్యక్తం. ఇప్పుడు చూస్తే మీకు కనబడుతున్నాయి, ఇక్కడ మగ్గాలు నేస్తున్నారు, ఈ అమ్మ అప్పటికెళ్ళి నూలు వడుతున్నారు. కాబట్టి ఇప్పటికి కూడా ఈ వృత్తి మీద బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రభుత్వం దీని మానవతా దృక్పథంతో ఆలోచన చేయాలి, ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. మరి మా బాధ్యత ఏంది, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం. ఇప్పుడే మంత్రి గారి దృష్టికి కూడా ఈ సమస్యను తీసుకెళ్లడం జరిగింది. తప్పకుండా సంబంధిత అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్తాం. తప్పకుండా దీని మీద భేషాలు పట్టింపులొద్దు. మరి ఎవరు అధికారులు పట్టించే తప్పుదోవలో వీళ్ళు పడొద్దు, వీళ్ళు ఆదుకోవాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తాం.